హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో గోదావరి స్టైల్లో నెల్లూరు చేపల పులుసుని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చేప ముక్కల్ని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకొని పూర్తిగా ముక్కలన్నిటిని వాష్ చేసుకోండి. వీటిలోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 3 ఉల్లిపాయల వరకు తురుముకొని వేసుకోండి, లేదా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ కూడా చేత్తో ముక్కలకి బాగా పట్టించండి. ముక్కలన్నిటి కూడా స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టించిన తర్వాత కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఉప్పుని కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పుని వేసుకొని 2 కప్పుల వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 25 గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేశాను. ఇక్కడ మనం మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి చింతపండుని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మరికొద్ది ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి కూర సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కూర మనకి సగం ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 బెండకాయల వరకు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకోవాలి. ఒక్కసారి స్పూన్తో కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని పచ్చి మసాలాని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది మనకి పైకి తేలింది కదా. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా టేస్టీ గోదావరి స్టైల్లో నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కూడా మా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.